హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరు అబ్బాయి పార్ట్ 12. సురేష్‌కి బాగా కాలిందనుకుంటా. అంత కోపంగా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడో వెళ్లి చూద్దాం అనుకుంటూ తన వెనకే వెళ్తాడు సూర్య. ఏమైందిరా? ఎందుకంత ఆవేశంగా లోపలికి వచ్చావు? మరేం చేయమంటావు? నువ్వు చూసావు కదా! ఆ రాక్షసి నా వైపు చూసి ఎంతలా నవ్వుతుందో. అయ్యో రామా! భలే ఉంది నీ వరస. నీలాంటి వాడే అంట చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోయినందుకు ఏడుస్తున్నావా అని అడిగితే, నీ భార్య త్వరలోనే తిరిగి వస్తుంది. ఏడవకు ఒక వ్యక్తి అన్నాడంట. నా భార్య వెళ్ళిపోయినందుకు ఏడుపు రావట్లేదు. పక్కింటివాడు నన్ను చూసి నవ్వాడు. అందుకు ఏడుస్తున్నాను అన్నాడంట. అలాగుంది నువ్వు చెప్పడం కూడా అని అంటాడు సూర్య. నీకు నా బాధ తమాషాగా ఉంది కదా! అది మళ్ళీ నేను వచ్చేటప్పుడు ఏదో వాగింది. దానికి అర్థం ఏంటి అని అడుగుతాడు సురేష్. వీడి బాధ తను నవ్వినందుకా ప్లస్ తను ఏదో అంది. వీడికి అర్థం కాలేదు. అది ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. తనేమీ అనలేదురా, మీ ఊరికి పెద్ద వ్యక్తి కదా, తన ప్రాబ్లమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అంది. అంతే, దానికెందుకు నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు అని అంటాడు సూర్య. ఏమోరా, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. దానికి తోడు తను చూపించే పొగరంటే ఇంకా అసహ్యం వేస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోతారా వీళ్ళు అని అంటాడు సురేష్. ఏంటి సురేష్, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ఇంటికి బంధువులు వస్తే అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తావు. అలాంటిది వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని ఆలోచిస్తున్నావంటే నాకు చాలా కొత్తగా ఉందిరా అని అంటాడు సూర్య. వాళ్ళు ఉంటే నాకేమీ ప్రాబ్లం లేదు, కానీ ఆ అమ్మాయి ఉంటేనే ప్రాబ్లం. ఎందుకో తను నాకు అస్సలు నచ్చలేదు అని అంటాడు సురేష్. అలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అనసూయమ్మ అందరినీ బయటికి రమ్మని అరుస్తూ ఉంటుంది. ఈ ముసలిదానికి ఏమన్నా పిచ్చా? ఎందుకు అంతలా అరుస్తుంది? పద వెళ్ళి చూద్దాం అని అంటాడు సురేష్. ఇద్దరూ కలిసి కిందకి వస్తారు. ఆల్రెడీ అప్పటికే అందరూ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైంది డాడీ? గ్రాని ఎందుకు అంతలా అరుస్తుంది? ఈవిడ కూడా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది శశి. శశి సైలెంట్గా ఉండు అని అంటాడు రాధాకృష్ణ. మీరు కాస్త వాగడం ఆపుతారా? ఎక్కడ ఏం మాట్లాడారో తెలీదా శశి నీకని అంటుంది. శశి వాళ్ళ అమ్మ రాధ. చూసావా మళ్ళీ ఏదో అంటుంది అని అంటాడు సురేష్. తనేమీ అనలేదురా, వదిలేయ్. ముందు మీ నాన్నమ్మ ఎందుకు పిలిచిందో అది కనుక్కో. ఎందుకు నువ్వు ప్రతిసారిని ఏదో అందని ఆలోచిస్తావు అని అంటాడు సూర్య. ఏముంది, నా నెత్తి మీద పెద్ద బండ వేయడానికి పిలిచుంటుంది. శుభం పలకరా పెళ్ళికొడుక అంటే ఈరోజు మంగళవారం అన్నాడంట. నీలాంటి వ్యవహారమే. ఇంకోసారి ఇలాంటి సామెతలు చెప్పావంటే గోతి తీసి పాతేస్తాను. తర్వాత మీ చెల్లి బాధపడవలసి ఉంటుంది బావా. చూసావా నా వైపు ఎలా చూస్తుందో అని చెప్తాడు సిగ్గుపడుతూ సూర్య. అది ఎవరి వైపు చూసినా నీ వైపే చూస్తున్నామని ఫీల్ అయిపోతావు కదరా. కర్మరా బాబు, ఎక్కడ దొరికారు ఇలాంటి వాళ్ళు నా ప్రాణానికి అని అనుకుంటాడు సురేష్. అందరూ వచ్చారుగా అని అంటుంది అనసూయమ్మ. కళ్ళు దొబ్బాయా? అందరూ ఇక్కడే ఉన్నాంగా, ఎందుకు చెప్పు అని అంటాడు సురేష్. అది కాదురా మనవడా, ఎందుకంత ఆవేశం? ఒక మంచి శుభవార్త చెప్తానురా. ఈ శనివారం నాడు మీకు నిశ్చితార్థం నిశ్చయించడం జరిగింది. కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. అందరినీ వెంట తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అన్నీ కొనిపెట్టు. నాకు పంచాయతీలో ముఖ్యమైన పని ఉంది. నేను వెళ్ళాలి అని అంటాడు సురేష్. సూర్యను పంపిస్తాను, తను డ్రైవ్ చేస్తాడు అని అంటాడు సురేష్. నీకు కావలసిన బట్టలు కూడా వాడికే తొడగమంటావా అని అంటుంది అనసూయమ్మ. వాడికే తొడిగి పెళ్లి చెయ్యి. వాడే తొందరపడుతున్నాడు పెళ్ళి అని. వాడికే ముందు పెళ్లి చెయ్యి, నేను తర్వాత చేసుకుంటాను అని అంటాడు సురేష్. ఆ మాటకు సిగ్గుపడతాడు సూర్య. సురేష్ వైపు గాండ్రించే సింహంలా చూస్తుంది అనసూయమ్మ. ఆ చూపుకే భయపడిపోయి తల దించేస్తాడు సురేష్. అయ్యో బావా, అలా అంటావేంటి? ముందు మీ చెల్లికి డిగ్రీ అయిపోవాలి, అప్పుడే నేను పెళ్లి చేసుకోను. అందరూ త్వరగా రెడీ అయ్యి రండి, లేకుంటే వాడికి మళ్ళీ కోపం వస్తుంది అని చెప్తుంది అనసూయమ్మ. మమ్మీ నేను రాను, మీరు వెళ్ళండి. అతన్ని నిశ్చితార్థం కోసం నేనెందుకు షాపింగ్ చేయాలి? మన దగ్గరున్న బట్టలు సరిపోతాయి కదా అని అంటుంది శశి. అక్కడ సురేష్ ఒప్పుకున్నాడు అనుకుంటే మళ్ళీ దీన్ని ఎలా ఒప్పించాలో దేవుడా అని అనుకుంటుంది శశి వాళ్ళ అమ్మ రాధ. అయ్యో అక్క, ఎందుకు అలా అంటున్నావు? ఇంట్లో ఉండి బోర్గా అనిపించట్లేదా? అలా బయటికి వెళ్తేనే కదా అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలుస్తుంది. దానికి తోడు ఇక్కడ ట్రెడిషన్ ప్రకారం మనకు కావలసిన చీరలు కట్టుకుందాం. నిశ్చితార్థం అంటేనే చుడీదార్ వేసుకోవడం కాదు. సాంప్రదాయబద్ధంగా పట్టు చీరలో కనిపిస్తేనే ఆ లుక్కే వేరు, చాలా అందంగా ఉంటుంది. అందులో కూడా నువ్వు 1 వీక్ మాత్రమే ఉంటావు అని చెప్పావు కాబట్టి
ఈ నిశ్చితార్థం రోజు గ్రాండ్గా కనిపించు, తర్వాత వెళ్ళిపోదాం అంటుంది శ్రీజ. సురేష్ బావకి దిమ్మ తిరిగిపోయేలా అందంగా రెడీ అవ్వాలి, లేకుంటే నా భార్య చాలా అందంగా ఉంది అంటూ విర్రవీగుతాడు. నీకు ఇది అవసరమా చెప్పు అంటూ రెచ్చగొడుతుంది శ్రీజ తెలివిగా. తన మాటలు విన్న తర్వాత నేను నిజంగానే అందంగా రెడీ అవ్వాలి, నాకన్నా అతను కాబోయే భార్య తక్కువగా కనిపించాలి. నా చెల్లి చెప్పింది కరెక్టే, సరే అమ్మా నేను రెడీ అవుతాను, నాకేం కావాలో నేను కూడా తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది రెడీ అవ్వడానికి శశి. మంచి పని చేశావే, లేకుంటే దాన్ని ఎలా ఒప్పించాలో అనుకుంటూ సతమతం అయిపోతూ ఉన్నాను. కరెక్ట్ టైంలో భలే వచ్చావు, నా ముద్దుల కూతురు కదా నువ్వు అంటూ ముద్దు పెడుతుంది శ్రీజకు వాళ్ళమ్మ. పదండి పదండి రెడీ అవుదాం, లేకుంటే అసలే ముక్కు మీద కోపం. సురేష్ కొంచెం ఆలస్యమైనా మళ్ళీ నేను రాను అంటాడు. నిజమే మమ్మీ, పద రెడీ అవుదాం అని చెప్పి వెళ్ళిపోతారు తల్లి కూతుళ్ళు. శ్రీజ అలా చెప్పేసరికి శశి ఒప్పుకుంటుంది. షాపింగ్ వెళ్ళటానికి ఎలాగైనా ఆ ఎక్స్ట్రా గాడికి కాబోయే భార్య కంటే నేనే అందంగా ఉండాలి అని అనుకుంటుంది. దానికి తోడు అందరికన్నా ముందే రెడీ అవుతుంది శశి. ఏంట్రా అల్క పాన్ పెక్కావా అని అడుగుతాడు సూర్య. ఏ పాన్ పెక్కానో నాకు అసలు అర్థం కావడం లేదు, అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, అలాంటిది పెళ్ళికి రెడీ అవ్వు అంటే ఎలారా, అందులో నిశ్చితార్థం అంటే 2 రోజుల్లో. అసలు నా జీవితంతో వీళ్ళు ఎలా ఆటలాడుకుంటున్నారో. ఏదో మా నాన్నమ్మ ప్రాణాపాయ స్థితి నుండి కోలుకోవటానికి పెళ్లి కొప్పుకున్నాను, అలా అని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కూడా తెలుసుకునే హక్కు నాకు లేదా అని బాధపడతాడు సురేష్. ఓ అదా నీ ప్రాబ్లం, నాకు తెలిసి నీకు ఒక మంచి అందమైన అమ్మాయిని తీసుకుని వస్తుందిలే మీ నాన్నమ్మ. అబ్బో మరి నువ్వు చూసావా, బావ చూసినా చూడకపోయినా ఆవిడ ముద్దుల మనవడివి నువ్వు, అలాంటిది మంచి అమ్మాయిని తీసుకురాకుండా పోతుందా. అటు 7 తరాలు ఇటు 7 తరాలు తెలుసుకుని ఏరికోరి ఒక అందమైన అమ్మాయిని, అనుకోవగలిగిన అమ్మాయిని తీసుకుని వస్తుంది, ఆ నమ్మకం నాకుందిరా అని అంటాడు సూర్య. ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకు, పాపం నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకుందో ఏమో, అందుకే చెప్పుండదు బామ అని అంటాడు సూర్య. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మరి నిశ్చితార్థం జరుగుతుందో జరగదో, పెళ్లి కూతురు ఎవరో మన సురేష్కి తెలియదు, పెళ్లి కొడుకు ఎవరో శశికి తెలియదు. చూడాలి వచ్చే స్టోరీస్లో ఏమవుతుందో. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.